హలో ఆల్ వెల్కమ్ టు మై సాటర్డేస్ వ్లాగ్. ఇట్ ఇస్ మార్నింగ్ ఈ వైట్ ఫ్లవర్ని చూస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకు. నేను నిన్న ఉప్మా రవ్వ వడియాలు పట్టానమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇందులో అయితే పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ దంచి వేసి, పెసరపప్పు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నిన్న కొంచెం ఆరాయి కదా, ఈరోజు కూడా ఆరనిద్దామని పెట్టాను. పాపం హీరోలా వెళ్ళాడు లోపలికి ప్రమోద్ మటన్ తీసుకొద్దామని. బట్ ఎందుకో ఏమో క్లోజ్ చేశారు. ఇంకా మటన్ లేదుకుంటూ పాపం బయటకు వచ్చాడనమాట. స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్లో తీసుకొచ్చారు. పాపం వాళ్ళంతా ఎండలో నడుస్తున్నారు. ఈలోపు ఇంటీరియర్ కాబట్టి ప్రమోద్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా పర్టికులర్గా చూస్తాడనమాట. వెళ్ళేటప్పుడు షాదాబ్ని కూడా తీసాను. అక్కడ మటన్ ఇంకా కీమా చాలా బాగుంటుంది. సో ఇంకా వెళ్ళేటప్పుడు ఈ దారులు చూడండి ఎలా చేసేసారో. ఐ నో ఇట్ ఈస్ అ ఫెస్టివల్, బట్ స్టిల్ మనం అదే రోడ్లో నడవాలి, అదే రోడ్లో నుంచి వెహికల్స్ అన్నీ వెళ్ళాలి కాబట్టి చూసుకొని చేస్తే బెస్ట్. అంటే పాటలు డాన్స్ వరకు అయితే ఓకే, కానీ ఇలా చెత్త చేసే తగ్గించుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ వాళ్ళకి కూడా చాలా పెద్ద పని కదా పాపం అవన్నీ తీయాలంటే. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసి ప్రమోద్కి ఇంకా తినాలనిపిస్తే ఏదో ఒకలాగా మటన్ తీసుకొచ్చుకుంటాడు. సో ఎక్కడి నుంచి తెచ్చారో నాకైతే తెలీదు, బట్ బాగుంది మటన్ టేస్ట్ కూడా. దాంతోపాటు సాంబార్ పెట్టాను అనమాట. మటన్ తక్కువ దొరికింది, అంటే ఒక పావు కిలో దొరికింది అనమాట. దానికోసమని సాంబార్ పెట్టాను. అలాగే వేడి వేడి అన్నం, ఇంకా ఇలా చపాతీలు కూడా వేసేసాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సాటర్డేస్ లంచ్. సీ యూ ఆల్, టేక్ కేర్.